హలో ఆల్. సో, మనం ఈ వీడియోలో వాట్ ఈస్ వెబ్ డెవలప్‌మెంట్? అసలు వెబ్ డెవలప్‌మెంట్ అంటే ఏంటి? వెబ్ డెవలప్‌మెంట్‌లో మనకి ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్ అంటే ఏంటి? అండ్ డేటాబేస్ మనకి ఎన్ని టైప్సు? సో, ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్‌లో ఏమేం టెక్నాలజీస్ యూజ్ చేసి మనం వెబ్ అప్లికేషన్స్ అనేవి వెబ్‌సైట్స్ అనేవి క్రియేట్ చేస్తాం అనేవి నేర్చుకుందాం. సో, ఫస్ట్ వాట్ ఈస్ మీన్ బై వెబ్ డెవలప్‌మెంట్ అంటే విచ్ ఈస్ నథింగ్ బట్ వెబ్‌సైట్స్‌ని క్రియేట్ చేయడం అనమాట. సో, మనం మన డైలీ లైఫ్‌లో చాలా వెబ్‌సైట్ యూజ్ చేస్తూనే ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ నాట్ అప్లికేషన్స్ అంటే మొబైల్‌లో యూజ్ చేసే యాప్స్ కాదు. క్రోమ్ ఆర్ గూగుల్‌లో యూజ్ చేసే వెబ్‌సైట్స్. ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, ఏజియో ఆర్ ఎల్స్ బుక్ మై షో ఇలా మనం డైలీ యూజ్ చేసే చాలా వెబ్‌సైట్స్ ఉంటాయి. సో, ఇవన్నీ ఎలా క్రియేట్ చేశారు అంటే మనకి మెయిన్‌గా వెబ్ డెవలప్‌మెంట్‌లో ఫస్ట్ ఆఫ్ ఆల్ 2 లేయర్స్ ఉంటాయి. లైక్ అందులో ఏంటి అంటే ఫస్ట్ వచ్చేసి ఫ్రంట్ ఎండ్ ఒకటి అండ్ బ్యాక్ ఎండ్ ఒకటి. సో, ఇప్పుడు ఏంటి ఫ్రంట్ ఎండ్ అంటే ఏంటి? బ్యాక్ ఎండ్ అంటే ఏంటి? సో, ఈ 2 టైప్స్ వల్ల అసలు వెబ్ అప్లికేషన్ అనేది ఎలా క్రియేట్ అవుద్దనేది ఒకసారి చూద్దాం. సో, ఫస్ట్ వచ్చేసి ఫ్రంట్ ఎండ్. ఫ్రంట్ ఎండ్ అంటే మనకి కనిపించేది. ఇప్పుడు మనం ఎప్పుడైనా అమెజాన్ వెబ్‌సైట్ ఓపెన్ చేస్తే మనకి స్టార్టింగ్ ఇంటర్‌ఫేస్ అనేది ఒకటి కనిపిస్తది. అందులో లాగిన్ అవ్వడానికన్నా, సో, అందులో ఉన్న ఐటెమ్స్ మనం చూడడానికన్నా, సో, దాన్ని మనం ఫ్రంట్ ఎండ్ అంటాం. సో, మనకి కనిపించేదంతా యూజర్‌కి అంటే మనకి కనిపించేదంతా ఫ్రంట్ ఎండ్ అంటాం. సో, కమింగ్ టు బ్యాక్ ఎండ్. బ్యాక్ ఎండ్ ఏంటంటే, మనకి కనిపించే ఫ్రంట్ ఎండ్‌కి ఒక ఫంక్షనాలిటీ ఇస్తది. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక అమెజాన్‌లో లాగిన్ అయ్యావు. సో, అందులో నువ్వు లాగిన్ అవ్వాలనుకుంటే, నీ మెయిల్ అండ్ పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ అవుతుంది అంటే, దానికి లాజిక్ బ్యాక్ ఎండ్‌లో రాసుందని అర్థం. సో, ఓన్లీ ఫ్రంట్ ఎండ్‌లో మనం చూడగలం అంతే. జస్ట్ ఆ యొక్క ఐటెమ్స్‌ని చూడగలం. జస్ట్ లాగిన్ అవ్వాలనే ఫంక్షనాలిటీని చూడగలం. బట్ ఆ ఫంక్షనాలిటీ అవుతదా? అవ్వదా? అనేది మనం బ్యాక్ ఎండ్‌లో రాసే లాజిక్ బట్టి ఉంటది. సో, కంప్లీట్ వెబ్‌సైట్ యొక్క ఫంక్షనాలిటీ అంతా బ్యాక్ ఎండ్ లాజిక్ బట్టే రన్ అవుద్ది. ఫ్రంట్ ఎండ్ ఏంటి అంటే, మనం వెబ్‌సైట్ ఎంత స్టైలిష్‌గా డిజైన్ చేసాం అండ్ యూజర్‌కి ఆ వెబ్‌సైట్‌లో ఉన్న లైక్ మనం ఏం చూపించాలనుకుంటున్నామో వెబ్‌సైట్‌లో అన్నీ ఎంత కరెక్ట్‌గా చూపించామనేది ఫ్రంట్ ఎండ్ సైడ్. సో, మనం ఫ్రంట్ ఎండ్‌ని ఆల్సో మనం ఫ్రంట్ ఎండ్‌ని క్లయింట్ సైడ్ అంటాం. ఆల్సో బ్యాక్ ఎండ్‌ని ఏమంటామంటే సర్వర్ సైడ్ అంటాం. సో, ఇందులోనే మనకి డెఫినిషన్ అనేది అర్థమవుతుంది. సో, క్లయింట్ సైడ్ అంటే యూజర్. యూజర్ సైడ్ అనమాట. సో, యూజర్‌కి కనిపించేది మన క్లయింట్ సైడ్ అనేది. సో, బ్యాక్ ఎండ్‌కి సర్వర్ సైడ్ అని ఎందుకు అంటామంటే, సో, సర్వర్‌లో ఉండే లాజిక్ అండ్ డేటా బట్టే మనకి ఫ్రంట్ ఎండ్ అనేది రన్ అవుద్ది. సో, ఫ్రంట్ ఎండ్‌లో ఉండే కంటెంట్ అనేది మనకి రన్ అవుద్ది. సో, ఇప్పుడు కమింగ్ టు ఫ్రంట్ ఎండ్. అసలు ఫ్రంట్ ఎండ్ ఏమేం టెక్నాలజీస్ యూజ్ చేసి క్రియేట్ చేయొచ్చు అనేది ఒకసారి చూద్దాం. లేటర్ బ్యాక్ ఎండ్ కూడా సేమ్. సో, ఫస్ట్ ఫ్రంట్ ఎండ్ క్లయింట్ సైడ్. సో, ఫ్రంట్ ఎండ్ అనేది మనం ఏమేం టెక్నాలజీస్ యూజ్ చేసి చేయగలం. సో, హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్ అనేది ఏంటి అంటే హెచ్‌టీఎంఎల్ అనేది వెబ్‌సైట్‌కి ఒక స్ట్రక్చర్ ఇస్తది. అండ్ సీఎస్ఎస్ అనేది స్టైల్స్ అప్లై చేయడానికి. అండ్ నెక్స్ట్ జావాస్క్రిప్ట్. సో, జావాస్క్రిప్ట్ ఏంటి అంటే మనకి కొన్ని ఫంక్షనాలిటీస్ ఇవ్వడానికి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూజర్ లాగిన్ అవుతున్నప్పుడు మెయిల్ ఎంటర్ చేసి పాస్వర్డ్ ఎంటర్ చేయలేదు. సో, పాస్వర్డ్ ఖచ్చితంగా ఎంటర్ చేయాలనే లాజిక్ మనం ఎక్కడ రాస్తాము అంటే జావాస్క్రిప్ట్‌లో రాస్తాం. సేమ్. అంటే సేమ్ ఇప్పుడు ఫ్రంట్ ఎండ్‌లో రాసే జావాస్క్రిప్ట్‌కి, బ్యాక్ ఎండ్‌లో రాసే జావాస్క్రిప్ట్‌కి కనెక్షన్ అనేది ఉంటది. సో, బ్యాక్ ఎండ్‌లో రాసే జావాస్క్రిప్ట్ ఏంటనేది మనం బ్యాక్ ఎండ్ టెక్నాలజీస్ మాట్లాడుకున్నప్పుడు తెలుసుకుందాం. సో, కమింగ్ ఇన్ ఫ్రంట్ ఎండ్ జావాస్క్రిప్ట్ అనేది మనకి ఫంక్షనాలిటీని యాడ్ చేయడానికి హెల్ప్ అవుద్ది. సో, ఇందులోనే మనకి ఫ్రేమ్‌వర్క్స్ అనే ఒక టాపిక్ ఉంటది. సో, ఫ్రేమ్‌వర్క్స్ అంటే ఏంటి అంటే అడిషనల్ అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్ అని అర్థం. సో, ఫర్ ఎగ్జాంపుల్ జావాస్క్రిప్ట్ అనేది ఒక లాంగ్వేజ్. సో, జావాస్క్రిప్ట్ యొక్క ఫ్రేమ్‌వర్క్స్ ఏంటి అంటే రియాక్ట్ ఆర్ ఎల్స్ యాంగులర్. సో, ఇంకా టైప్స్ ఉంటాయి. సో, బేసిక్‌గా మనం ఏ ఫ్రేమ్‌వర్క్ సెలెక్ట్ చేసుకున్నా మనం వెబ్‌సైట్ అనేది క్రియేట్ చేయొచ్చు. సో, ఫర్ ఎగ్జాంపుల్ రియాక్ట్ జేఎస్, యాంగులర్ తీసుకున్నా సరే అంతే. సో, మనం బిల్డ్ చేసే వెబ్‌సైటు దాని యొక్క కేపబిలిటీ బట్టి మనం ఫ్రేమ్‌వర్క్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆర్ ఎల్స్ మనం ఏది నేర్చుకుందాం అనే దాన్ని బట్టి కూడా డిపెండ్ అయ్యి ఉంటుంది. సో, నెక్స్ట్ వచ్చేసి ఇంకా సీఎస్ఎస్ ఫ్రేమ్‌వర్క్స్ మాట్లాడుకోవాలనుకుంటే టెయిల్‌విండ్ సీఎస్ఎస్, బూట్‌స్ట్రాప్ అని ఇంకా ఉంటాయి. సో, ఏంటి టెయిల్‌విండ్, బూట్‌స్ట్రాప్ అంటే ఇప్పుడు మనం సీఎస్ఎస్ నార్మల్‌గా రాసేది ఒకలా రాయొచ్చు. ఆర్ ఎల్స్ ఇన్‌లైన్‌లో ఒకలా రాయొచ్చు. సో, అలాగే ఈ ఫ్రేమ్‌వర్క్స్ యాడ్ అయినియి అంటే ఏదైనా సరే ఉన్న కోడ్‌లో ఇంకా బెటర్‌గా ఇంకా అడ్వాన్స్‌డ్‌గా రాయడానికే. సో, సేమ్ అలాగే బూట్‌స్ట్రాప్ కానీ, టెయిల్‌విండ్ సీఎస్ఎస్ కానీ అలాగే హెల్ప్ అవుద్ది. సో, డైరెక్ట్‌గా క్లాసెస్‌ని తెచ్చుకొని సీఎస్ఎస్‌ని అప్లై చేయడానికి. సో, ఇన్‌లైన్‌లోనే మనకు కొన్ని క్లాసెస్ ఉంటాయి. సో, ఆ క్లాసెస్‌ని రాస్తే డైరెక్ట్ సీఎస్ఎస్ అనేది అలా అప్లై అవుద్ది. ఫ్రంట్ ఎండ్ అనేది బేసిక్‌గా ఈ టెక్నాలజీస్ బట్టి క్రియేట్ అవుతాయి.
ఈ టెక్నాలజీస్ యూజ్ చేసుకొని క్రియేట్ చేసుకోవచ్చు. జావాస్క్రిప్ట్ యొక్క ఫ్రేమ్‌వర్క్స్ అనమాట. సో, నెక్స్ట్ కూడా మనకి టెయిల్‌విండ్ సీఎస్ఎస్ కానీ, బూట్‌స్ట్రాప్ కానీ ఇవన్నీ మనకి సీఎస్ఎస్ ఫ్రేమ్‌వర్క్స్‌లోకొస్తాయన్నమాట. ఫ్రేమ్‌వర్క్స్ ఆర్ లైబ్రరీస్ ఏదైనా సరే. సో, ఫ్రంట్ ఎండ్ అనేది మనకి క్రియేట్ అవ్వాలి అంటే ఇవి మ్యాండేటరీ అనమాట. సో, మనకి హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్, జావాస్క్రిప్ట్ అనేది బేసిక్. సో, బేసిక్‌గా కొన్ని చిన్న చిన్న ప్రాజెక్ట్స్ చేయడానికి హెల్ప్ అవుద్ది. బట్ వెన్ యూ ఆర్ గోయింగ్ టు బిగ్గర్ ప్రాజెక్ట్స్ మనకి మెయిన్‌గా ఫ్రేమ్‌వర్క్స్ యూజ్ చేసి చేస్తారు. రియాక్ట్‌లోనే మనం డైరెక్ట్ ఒక స్ట్రక్చరు అండ్ ఆల్సో టెయిల్‌విండ్ సీఎస్ఎస్ గాని, బూట్‌స్ట్రాప్ గాని యూజ్ చేసి ఆర్ ఎల్స్ నార్మల్ ఎక్స్టర్నల్ సీఎస్ఎస్ అన్నా యూజ్ చేసి మనం డైరెక్ట్‌గానే వెబ్‌సైట్ అనేది క్రియేట్ చేయొచ్చు. సో, నెక్స్ట్ ఇప్పుడొచ్చేసి బ్యాక్ ఎండ్. సో, బ్యాక్ ఎండ్‌లో అసల ఈ లాజిక్ అంటే ఏంటి? మనకి ఫ్రంట్ ఎండ్‌కి ఎలా కనెక్ట్ చేయాలి? ఇవన్నీ ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు అమెజాన్ వెబ్‌సైట్ అనేది యూజ్ చేస్తున్నారు. సో, అందులో మీరొక ప్రొడక్ట్ అనేది బై చేద్దామనుకున్నారు. సో, కొందామనుకున్నారు. సో, కొందామన్నప్పుడు మీరు ఆ ప్రొడక్ట్‌ని సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఇఫ్ ఆ ప్రొడక్ట్ అనేది లైక్ అంటే సెల్లర్ దగ్గర లేదు అనుకో, సో, తను అమెజాన్ వెబ్‌సైట్‌కనేది అప్డేట్ ఇస్తాడు. సో, అప్పుడు మనకి బ్యాక్ ఎండ్‌లో లాజిక్ ఎలా చేంజ్ అవుద్దంటే, సో, డేటాబేస్‌లో అది అనవైలబుల్ అనేది మార్క్ చేస్తది. సో, మనకి అప్పుడు మీరు ఫ్రంట్ ఎండ్‌లో దాన్ని బై అనేది క్లిక్ చేసినా ఆర్ ఎల్స్ బై క్లిక్ చేయకముందే మనకక్కడ అనవైలబుల్ అనే ఆప్షన్ వచ్చేస్తది. సో, ఈ ఫంక్షనాలిటీస్ అన్నీ మనం బ్యాక్ ఎండ్‌లో రాసే లాజిక్కే. సో, ఇందాక నేను చెప్పినట్టు జావాస్క్రిప్ట్ ఫ్రంట్ ఎండ్‌లోని జావాస్క్రిప్ట్‌కి, బ్యాక్ ఎండ్‌కి కనెక్షన్ అనేది ఏంటి అంటే, మనం ఫ్రంట్ ఎండ్‌లో రాసేది నార్మల్ జావాస్క్రిప్ట్‌లో రాస్తాం. ఆర్ ఎల్స్ ఫ్రేమ్‌వర్క్స్ తీసుకున్న రియాక్ట్ జేఎస్ గాని, యాంగులర్ జేఎస్‌లో గాని, లేదంటే ఇంకా టైప్స్ ఆఫ్ జేఎస్ఎస్‌లో రాస్తాం. సో, బ్యాక్ ఎండ్‌కొచ్చేసరికి మనం నోడ్ జేఎస్ అనేది యూజ్ చేస్తాం. ఎక్స్‌ప్రెస్ జేఎస్ అనేది యూజ్ చేస్తాం. సో, ఎక్స్‌ప్రెస్ జేఎస్ ఇవన్నీ ఏంటంటే సర్వర్ సైడ్ రాసే లాంగ్వేజెస్ అనమాట. సో, సర్వర్ సైడ్ రాసే లాంగ్వేజెస్‌ని సో, ఆల్రెడీ మనం ఇక్కడ లైక్ ఫ్రంట్ ఎండ్‌లో రాసే క్లాసెస్ ద్వారా గాని, లేదంటే సమ్ పాత్స్ ద్వారా గాని వాటిల్ని కాల్ చేసుకొని బ్యాక్ ఎండ్‌లో రన్ చేస్తాం. ఐ మీన్ కనెక్షన్ ఇస్తాం రెండాట్లికి. సో, బ్యాక్ ఎండ్ వచ్చేసరికి మెయిన్ నోడ్ జేఎస్ ఒకటి ఆర్ ఎల్స్ విచ్ ఈస్ నథింగ్ బట్ నోడ్ జేఎస్ అండ్ ఎక్స్‌ప్రెస్ జేఎస్. ఓకే. సో, మీరు వినొచ్చు కొంతమంది లైక్ పైథాన్‌లో కూడా రాస్తారు. లైక్ అదే పైథాన్‌లో రాయడం అంటే ఏంటి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఇప్పుడు మన బ్యాక్ ఎండ్ అనేది మనం డిఫరెంట్ లాంగ్వేజెస్ సెలెక్ట్ చేసుకోవచ్చు. లైక్ ఎలాగో ఫ్రంట్ ఎండ్‌లో మనకి ఎలా ఆప్షన్స్ ఉన్నాయో సేమ్ అలాగే బ్యాక్ ఎండ్‌లో. కొంతమంది ఏంటంటే ఇక్కడ మనం నోడ్ జేఎస్, ఎక్స్‌ప్రెస్ జేఎస్ యూజ్ చేస్తాం కదా! అలా కాకుండా కొంతమంది పైథాన్, డీజాంగో యూజ్ చేస్తారు. సో, ఇక్కడ ఏంటి ఇన్ని టైప్స్ ఏంటి ఇవన్నీ నేర్చుకోవాలా అంటే అలా కాదు. సో, ఏం టెక్నాలజీస్ నేర్చుకుందాం. ఏదైనా సరే మనకి చివరికి ఒక వెబ్‌సైట్ డెవలప్‌మెంట్ అనేదే అవుద్ది. ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్‌కి తగ్గట్టుగా ఐ మీన్ ఏ టెక్నాలజీస్ అనేవి ఇప్పుడు ట్రెండ్‌లో ఉన్నాయనేవి దాన్ని బట్టి ఆర్ ఎల్స్ మీకు ఫస్ట్ నేర్చుకుంటే ఏది ఈజీగా అనిపిస్తదనేది. సో, దాన్ని బట్టి డిపెండ్ అయ్యి ఉంటది. మనం వీడియో లాస్ట్‌లో ఒక పాత్ అనేది సెలెక్ట్ చేసుకుందాం. సో, మనం బ్యాక్ ఎండ్‌లోనే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇందాక చెప్పినట్టే ఒక ఎగ్జాంపుల్‌లో ఏదైనా వెబ్‌సైట్‌కి లాగిన్ అవ్వాలన్నా, లాగిన్ అవ్వే ప్రాసెస్‌ని అథెంటికేషన్ అంటారు. సో, యూజర్ అనేది లాగిన్ అవ్వడానికి యూనిక్ యూజర్ అథెంటికేషన్. సో, ఈ లాజిక్ అయినా లేదు ఇందాక చెప్పినట్టు ప్రొడక్ట్ అనవైలబుల్ ఈ ఎగ్జాంపుల్ తీసుకున్నా, సో, ఏం తీసుకున్నా సరే మనం లాజిక్ అనేది బ్యాక్ ఎండ్‌లో రాస్తాం. సో, ఈ యూజర్ అథెంటికేషన్స్‌కి ఈట్లికి చాలా ఉంటాయి. టూల్స్ గాని, ప్లాట్‌ఫార్మ్స్ గాని చాలా ఉంటాయి. ఇచ్చే అథెంటికేషన్, ఫ్రీ అథెంటికేషన్ యాక్సెస్ ఇచ్చేయి చాలా ఉంటాయి. అలా కొన్ని పెయిడ్‌యి ఉంటాయి. సో, మనకున్న ఐడియా బట్టి మనం కొన్ని టూల్స్‌ని చూజ్ చేసుకొని మనం వాటిని యూజ్ చేసుకోవచ్చు. సో, బ్యాక్ ఎండ్ అంటే కంప్లీట్ మనం నోడ్ జేఎస్, ఎక్స్‌ప్రెస్ జేఎస్ యూజ్ చేసే రాస్తాం. సో, ఇప్పుడేంటి అంటే డేటాబేస్. సో, డేటాబేస్‌లో డేటాబేస్ అంటే ఏంటి ఫస్టు? అంటే ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఏజియో వెబ్‌సైట్ తీసుకోండి. సో, ఏజియో వెబ్‌సైట్‌లో క్లాత్స్ చాలా ఉంటాయి. లైక్ క్లాత్స్ అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేర్స్ ఉంటాయి. లైక్ షర్ట్స్, ఫ్యాన్స్, షార్ట్స్ ఇవన్నీ చాలా ఉంటాయి. సో, ఇవన్నీ స్టోర్ అయ్యేది డేటాబేస్‌లోనే. ప్రొడక్ట్ యొక్క ప్రైస్ నుంచి, ప్రొడక్ట్ యొక్క నేమ్, ప్రొడక్ట్ సెల్లర్ ఎవరు ఇవన్నీ కూడా మనకి ఒక డేటాబేస్‌లోనే స్టోర్ అవుతాయి. సో, డేటాబేస్‌లో ఎలా స్టోర్ అవుతాయంటే మళ్ళీ ఇందులో మనకి 2 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి ఎస్‌క్యూఎల్ అండ్ నెక్స్ట్ వచ్చేసి నోఎస్‌క్యూఎల్. సో, ఏంటి ఎస్‌క్యూఎల్ అంటే ఏంటి? నోఎస్‌క్యూఎల్ అంటే ఏంటి అంటే, సో, ఎస్‌క్యూఎల్ అంటే మనకి విచ్ ఈస్ నథింగ్ బట్ స్ట్రక్చర్డ్ క్వెరీ లాంగ్వేజ్. సో, దాని యొక్క ఫార్మ్‌లోనే మనకి మీనింగ్ ఉంది. సో, స్ట్రక్చర్డ్ క్వెరీ లాంగ్వేజ్ అంటే, అందులో ఉన్న డేటా లైక్ డేటాబేస్‌లో ఇఫ్ మనం ఎస్‌క్యూఎల్ టైప్ డేటాబేస్‌ని సెలెక్ట్ చేసుకుంటే, ఒక స్ట్రక్చర్డ్ ఫార్మాట్‌లో ఉంటది. విచ్ ఈస్ నథింగ్ బట్ ఒక టేబుల్ ఫార్మాట్‌లో ఉంటుంది. ఓకే. అంటే టేబుల్. ఐ మీన్ టేబుల్‌లో మనకి రోస్, కాలమ్స్‌లో డేటా ఉంటది కదా! సో, అలా ఉంటది డేటా. సో, నెక్స్ట్ వచ్చేసి మనకి నోఎస్‌క్యూఎల్.
సో, NoSQL అంటే లైక్ నో స్ట్రక్చర్డ్ క్వెరీ లాంగ్వేజ్. అంటే సో, మనం ఈ డేటాబేస్ సెలెక్ట్ చేసుకుంటే డేటా అనేది టేబుల్స్‌లో ఉండదు. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఈ 2 ఆటిలకి ఏంటి ఎగ్జాంపుల్స్ అంటే ఎస్‌క్యూఎల్ వచ్చేసరికి మనకి చాలా టైప్స్ ఆఫ్ డేటాబేసెస్ ఉంటాయి. ఈ 2 టైప్స్‌కి. సో, ఈ ఎస్‌క్యూఎల్‌కి నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను ఏంటి అంటే మైఎస్‌క్యూఎల్. సో, ఇదొక డేటాబేస్. సో, ఇందులో ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు మైఎస్‌క్యూఎల్ డేటాబేస్‌ని సెలెక్ట్ చేసుకుంటే, నీకు స్టోర్ అయ్యే డేటా అనేది అంతా ఇందులో ఉంటుంది. దట్ ఇన్ టేబుల్స్‌లో ఉంటుంది. ఇన్ టేబుల్ ఫార్మాట్‌లో ఉంటుంది. లేదు అలా కాదు నోఎస్‌క్యూఎల్ అనేది సెలెక్ట్ చేసుకుంటానంటే, ఇందులో మనకి నోఎస్‌క్యూఎల్‌లో మొంగోడిబి. అందరికీ తెలిసిన టెక్నాలజీస్ ఎగ్జాంపుల్స్‌గా తీసుకొని చెప్తున్నా. మనకి చాలా టైప్స్ ఉంటాయి. సో, ఏంటి అంటే మీకు ఇంకా కొంచెం బిగినర్ స్టేజ్ కాబట్టి మనం కొంచెం బిగినింగ్‌లో ఉన్నాం కాబట్టి మీకు అర్థమవుద్దని. సో, మొంగోడిబిలో తీసుకుంటే ఈ డేటా అనేది మనకి లైక్ ఒక డాక్యుమెంట్, డాక్యుమెంట్ టైప్‌లో స్టోర్ అవుద్ది. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ డిక్షనరీ ఫార్మాట్‌లో స్టోర్ అవుద్ది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ షర్ట్స్, షర్ట్స్ డేటా ఉంది. సో, షర్ట్స్ అనేవి ఒక యూఎస్ పోలో అనేవి బ్రాండ్ షర్ట్స్ తీసుకుంటే నేమ్, నేమ్ సెక్షన్‌లో యూఎస్ పోలో ఈజ్ ఈక్వల్ టు నుండి ఆ యొక్క కంప్లీట్ ఆ బ్రాండ్‌లో ఉన్న షర్ట్స్ ఏమేమి ఉన్నాయో కంప్లీట్ ఆ డిక్షనరీ ఫార్మాట్‌లో ఆ డాక్యుమెంట్ టైప్‌లో ఉంటుంది. సో, దట్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ ఎస్‌క్యూఎల్ అండ్ నోఎస్‌క్యూఎల్. సో, ఏంటి ఇందులో ఏం సెలెక్ట్ చేసుకోవాలంటే అది మీ యొక్క టైప్ ఆఫ్ డేటా బట్టి. సో, మీరు ఏ వెబ్‌సైట్ చేస్తున్నారో అందులో ఏ డేటా ఉంటది, అది మీకు ఏ ఫార్మాట్‌లో కనిపిస్తే ఈజీగా అనిపిస్తదనేది మీరు సెలెక్ట్ చేసుకున్న దాన్ని బట్టి మనం యూజ్ చేసుకోవచ్చు. ఎస్‌క్యూఎల్ ఆర్ నోఎస్‌క్యూఎల్. లేదు అంటే మనం క్లౌడ్‌లో కూడా సేవ్ చేసుకోవచ్చు. ఆప్షన్ మనకి క్లౌడ్ కూడా ఉంది. సో, క్లౌడ్ వచ్చేసరికి మనం ఎప్పుడైనా కంపెనీస్‌లో జాబ్ చేసే టైంలో వాళ్ళకి వాళ్ళ డేటాను ఇలాంటి నార్మల్ డేటాబేసెస్‌లో స్టోర్ చేయడం కష్టం కాబట్టి వాళ్ళేంటంటే క్లౌడ్ యూజ్ చేస్తారు. ఓకే. సో, అట్ లాస్ట్ ఇంకా లాస్ట్‌కొచ్చేసరికి డిప్లాయ్‌మెంట్ ఉంది. సో, డిప్లాయ్‌మెంట్‌ని స్టార్టింగ్ యాడ్ చేయలేదు. బట్ మీకు చెప్తున్నా. డిప్లాయ్‌మెంట్ ఏంటి అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒకసారి యాహ్! స్టార్టింగ్ ఇప్పుడు బేసిక్‌గా మీరు హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్, జావాస్క్రిప్ట్ యూజ్ చేసి ఒక వెబ్‌సైట్ క్రియేట్ చేశారు. ఓకే. సో, ఇంకా దానికి బ్యాక్ ఎండ్ ఏమి యూజ్ చేయలేదు. జస్ట్ లైక్ నార్మల్ ఓన్లీ ఫ్రంట్ ఎండ్ ఒకటే క్రియేట్ చేశారు. సో, దాన్ని మీరు మీ ఫ్రెండ్స్‌కి గాని ఎవరికైనా చూపించాలనుకుంటున్నారు. సో, హౌ? ఎలా చూపిస్తారు? ఇప్పుడు కొంతమంది మీ దగ్గర ఉన్నవాళ్ళంటే మీ ల్యాప్‌టాప్‌లో రన్ చేసి చూపిస్తారు. అలా కాదు ఓవరాల్‌గా అందరికి. ఫర్ ఎగ్జాంపుల్ ఈజీగా లింక్ షేర్ చేసుకునే ఆప్షన్ ఉంటే అది ఈజీ కదా! సో, అది ఎలా పాసిబుల్ అవుద్దంటే డిప్లాయ్‌మెంట్ ప్రాసెస్. ఫర్ ఎగ్జాంపుల్ టేకింగ్ దట్ లైక్ అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ఈ వెబ్‌సైట్స్ కూడా మనకి బై లింక్ అవైలబుల్‌గా ఉన్నాయి. సో, ఈ ప్రాసెస్‌ని డిప్లాయ్‌మెంట్ అంటారు. సో, ఆ డిప్లాయ్‌మెంట్‌కి కూడా కొన్ని ప్లాట్‌ఫార్మ్స్ ఉంటాయి. లైక్ ఫ్రీ హోస్టింగ్ ఇచ్చే ఉంటాయన్నమాట. సో, బేసిక్‌గా చిన్న ప్రాజెక్ట్స్ అనేవి లైక్ కంప్లీట్ ఫ్రంట్ అండ్ బ్యాక్ ఎండ్ ప్రాజెక్ట్స్ అయినా, ఓన్లీ ఫ్రంట్ ఎండ్ ప్రాజెక్ట్స్ అయినా, ఆర్ ఎల్స్ బ్యాక్ ఎండ్ ప్రాజెక్ట్స్ అయినా మనకి వెర్సల్, నెట్‌లిఫై సో, ఇవన్నీ ప్లాట్‌ఫార్మ్ నేమ్స్ అన్నమాట. సో, ఇలా కొన్ని ప్లాట్‌ఫార్మ్స్ ఉంటాయి. సో, దేర్ ఈస్ ఎ సింపుల్ ప్రాసెస్. లైక్ ఒక ప్రాసెస్ ఉంటది. లైక్ ఇలా చేయాలా డిప్లాయ్‌మెంట్‌కనేది. సో, ఆ ప్రాసెస్ మనం ఫాలో అయితే మనం చేసే ప్రాజెక్ట్‌ని లైవ్‌గా డిప్లాయ్ చేయొచ్చు. సో, మనకి ఒక లింక్ అనేది జనరేట్ అవుద్ది. సో, ఆ లింక్ అనేది మనం ఈజీగా షేర్ చేసుకోవచ్చు ఎక్కడన్నా. నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క కంప్లీట్ వెబ్ డెవలప్‌మెంట్‌లో అట్ లాస్ట్ ఒకటి మిగిలింది. లైక్ విచ్ ఈస్ వెర్షన్ కంట్రోల్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ లైక్ మీకందరికీ గిట్‌హబ్ అనేది ఐడియా ఉండే ఉంటుంది. ఇఫ్ ఐడియా లేకపోయినా లైక్ గిట్‌హబ్ అంటే ఏంటి అంటే అదొక ప్లాట్‌ఫార్మ్. లైక్ అందులో మనం ఏమన్నా ప్రాజెక్ట్స్ కానీ, మనకి సంబంధించిన లైక్ టెక్ ప్రాజెక్ట్స్ ఏమన్నా సరే సేవ్ చేసుకోవచ్చు. సో, ఏంటి అంటే లైక్ ఇందాక చెప్పిన డిప్లాయ్‌మెంట్ ఈ యొక్క ప్లాట్‌ఫార్మ్స్‌లో కూడా లైక్ మన గిట్‌హబ్ నుంచే డిప్లాయ్ చేసే ఆప్షన్ కూడా ఉంటుంది. లైక్ మనం వెర్షన్ కంట్రోల్‌కి మెయిన్‌గా యూజ్ చేసేది గిట్. సో, గిట్ అనేది ఒక వెర్షన్ కంట్రోల్ సిస్టమ్. లైక్ ఇదేం చేస్తదంటే ఎంటైర్ వెబ్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ ఏది చేసినా సరే మనం వీఎస్ కోడ్‌లో చేస్తాం. సో, వీఎస్ కోడ్‌లో రాసిన కోడ్‌ని మనం డైరెక్ట్ అక్కడి నుంచే టెర్మినల్ నుంచే కొన్ని కమాండ్స్ ఉంటాయి. వెర్షన్ కంట్రోల్‌లో కమాండ్స్ ఉంటాయి. సో, ఆ కమాండ్స్ ద్వారా మనం గిట్‌హబ్‌లో పుష్ చేసుకోవచ్చు. సో, ఏంటి పుష్ చేయడం వల్ల యూజ్ ఏంటి ఇది అంటే, సో, ఒక ప్రాజెక్ట్ నువ్వు చేస్తున్నావు. ఫర్ ఎగ్జాంపుల్ బిగ్ ప్రాజెక్టే చేస్తున్నావు. సో, ఎంటైర్ ప్రాజెక్ట్ అనేది నువ్వు సింగిల్ డేలో అయితే ఫినిష్ చేయలేవు కదా! సో, నీకు దానికొక టైం అనేది పడతది. సో, ఆ టైం పట్టే దాంట్లో ఎవ్రీ డే నువ్వు చేసింది ఎంతైతే ఉందో దాన్ని గిట్‌లో పుష్ చేసుకుంటూ ఉండడం. ఎల్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఆ బిగ్ ప్రాజెక్ట్ అనేది నువ్వు ఒక్కడివే కాకుండా మీ ఒక ఇద్దరు ఫ్రెండ్స్ కలిపి చేస్తున్నారు. సో, ఇద్దరు కలిపి ఒకేసారి యాక్సెస్ చేయడానికైనా ఒక ప్లాట్‌ఫార్మ్ అనేది ఉండాలి. సో, ఆ ప్లాట్‌ఫార్మే గిట్‌హబ్. ఆ గిట్‌హబ్‌లోకనేది కోడ్ పుష్ చేయడానికి యూజ్ చేసే వెర్షన్ కంట్రోల్ సిస్టమే గిట్.
సో, నేనేంటి అంటే ప్రతి తీసుకున్న ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్ డేటాబేస్ క్లౌడ్, డిప్లాయ్‌మెంట్, వెర్షన్ కంట్రోల్ ఇవి ఏదైనా సరే మీకు వాట్ ఈస్ అవంటే ఏంటనేది జస్ట్ నేను చెప్తున్నా. సో, కంప్లీట్ ప్రాసెస్ ఇవన్నీ ఎలా చేయాలనేది మన అప్‌కమింగ్ వీడియోస్‌లో నేర్చుకుందాం. ఓకే. సో, మీకు కంప్లీట్ ఒక ఓవర్‌వ్యూ అంటే ఈ ఈ ఫ్రంట్ ఎండ్‌లో ఇవుంటాయి. ఈ బ్యాక్ ఎండ్‌లో ఇవి యూజ్ చేసి చేయొచ్చు. అసలు ఫ్రంట్ ఎండ్ అంటే ఏంటి? బ్యాక్ ఎండ్ అంటే ఏంటి? ఎలా వర్క్ చేస్తది? డేటాబేస్ అంటే ఏంటి? క్లౌడ్ అంటే ఏంటి? డిప్లాయ్‌మెంట్ ఎలా చేయాలి? వెర్షన్ కంట్రోల్ సిస్టమ్ అంటే ఏంటి? సో, ఇవి ఏంటి అని తెలిస్తే చాలు ఈ వీడియో ద్వారా. సో, నెక్స్ట్ మనం అప్‌కమింగ్ వీడియోస్‌లో ఒక్కొక్కటి తెలుసుకుందాం. అసలు ఎలా చేయాలి? కంప్లీట్ ప్రాసెస్ ఫ్రమ్ స్క్రాచ్ టు సో, ఇప్పుడు నేనొక అంటే ఒక వెబ్‌సైట్ డెవలప్‌మెంట్ చేయడానికి కరెక్ట్‌గా ఒక పాత్ అనేది ఎలా అంటే స్టార్టింగ్ స్టేజ్ నుంచి ఎలా కంప్లీట్ ఒక ఇంటర్మీడియేట్ స్టేజ్ వరకు రావాలా వెబ్ డెవలప్‌మెంట్‌లో అంటే సో, కమింగ్ టు ఫ్రంట్ ఎండ్. ఫ్రంట్ ఎండ్‌లో మీరు హెచ్‌టీఎంఎల్ అయితే ఖచ్చితంగా నేర్చుకోవాలి స్టార్టింగ్. నెక్స్ట్ సీఎస్ఎస్. నెక్స్ట్ జేఎస్ అదే జావాస్క్రిప్ట్. ఓకే. సో, మళ్ళీ ఇందులో మళ్ళీ ఫ్రేమ్‌వర్క్స్. సో, ఫ్రేమ్‌వర్క్స్‌లో మీరు రియాక్ట్ అన్నా నేర్చుకోవచ్చు. మెయిన్ రియాక్టే నేర్చుకోవాలి ఫస్ట్. రియాక్ట్ జేఎస్ అనేది నేర్చుకోండి. ఓకేనా? సో, రియాక్ట్ జేఎస్ అనేది జావాస్క్రిప్ట్ యొక్క ఫ్రేమ్‌వర్క్. అండ్ నెక్స్ట్ సీఎస్ఎస్‌లో మనకి నార్మల్‌గా ఎక్స్టర్నల్ సీఎస్ఎస్ అన్నా యూజ్ చేయొచ్చు. ఆర్ ఎల్స్ నాకు సీఎస్ఎస్‌లో కూడా ఒక ఫ్రేమ్‌వర్క్ అనేది కంపల్సరీ నేర్చుకోవాలనుకుంటే టెయిల్‌విండ్ సీఎస్ఎస్. మీరేంటంటే ఇన్‌లైన్‌లో క్లాస్ నేమ్స్ బట్టి మనకి సీఎస్ఎస్ అనేది అప్లై అవుద్ది. లేదు అంటే మీకు బూట్ స్ట్రాప్ కూడా నేర్చుకోవచ్చు. ఈ రెండిట్లో ఏదైనా మీ ఆప్షన్. ఈ రెండిట్లో ఏది నేర్చుకున్నా పర్లేదు. సో, ఏదైనా సరే మనకి వాళ్ళ అఫీషియల్ డాక్యుమెంటేషన్‌లో వాళ్ళు కొన్ని వాళ్ళే మనకి కంప్లీట్ క్లాసెస్ అనేవి ఏంటి ఆ స్టైల్ దేనికి క్లాస్ ఏ స్టైల్ అనేది మనకు చెప్తారు. సో, వాటి బట్టి మనం నేర్చుకొని క్లాసెస్ అప్లై చేయడమే. సో, ఇందులో నో ఇష్యూస్. మీకు ఏ టైప్ ఆఫ్ ఈ రెండిట్లో ఏది అని చెప్పి మళ్ళీ కన్‌ఫ్యూజ్ అవ్వకండి. ఏదైనా పర్లేదు. సో, ఇక్కడితో ఫ్రంట్ ఎండ్ ఫ్రేమ్‌వర్క్స్ వరకు అయింది కదా! సో, బ్యాక్ ఎండ్ దగ్గరికొచ్చేసరికి నోడ్ జేఎస్ ప్లస్ ఎక్స్‌ప్రెస్ జేఎస్. ఇది కూడా జావాస్క్రిప్ట్ ఫ్రేమ్‌వర్క్. సో, ఇవైతే ఖచ్చితంగా నేర్చుకోండి. సో, డేటాబేస్ దగ్గరికొచ్చేస్తే ఎస్‌క్యూఎల్ ఫార్మాట్‌లో ఒక డేటాబేస్ అండ్ నో ఎస్‌క్యూఎల్ ఫార్మాట్‌లో ఒక డేటాబేస్. అంటే మైఎస్‌క్యూఎల్ ఒకటి, మాంగోడీబీ ఒకటి. ఓకే. సో, ఏంటి అంటే ఒకటేమో ఎస్‌క్యూఎల్‌కి, ఇంకొకటేమో నో ఎస్‌క్యూఎల్‌కి. అండ్ వెర్షన్ కంట్రోల్‌కి గిట్. అండ్ అట్ లాస్ట్ డిప్లాయ్‌మెంట్‌కి ఆహ్, స్టార్టింగ్ కొంచెం చిన్న ప్రాజెక్ట్స్‌కైతే అంటే హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్, జావాస్క్రిప్ట్ యూజ్ చేసిన వాటిలకైతే నెట్‌లిఫై యూజ్ చేయండి. లేదు కంప్లీట్ అనుకో వెర్సల్. సో, ఏదైనా పర్లేదు. లేదు అంటే అనదర్ ఆప్షన్ రెండర్ కూడా. సో, కంప్లీట్ ఫుల్ స్టాక్ ప్రాజెక్ట్స్‌కైతే ఈ 2 నేను సజెస్ట్ చేస్తాను. లేదు చిన్న ప్రాజెక్ట్స్‌కైతే నెట్‌లిఫై యూజ్ చేసుకోవచ్చు. సో, ఇవి కంప్లీట్ ఫ్రీ అనమాట. కంప్లీట్ ఫ్రీ డిప్లాయ్‌మెంట్. సో, ఇవి కంప్లీట్ ఒక వెబ్‌సైట్ ఒక స్క్రాచ్ నుంచి బిల్డ్ చేయాలి అంటే ఇవి మెయిన్ పర్టిక్యులర్‌గా ఇవి నేర్చుకోవాలి. సో, నేను యూట్యూబ్ డిస్క్రిప్షన్‌లో కూడా మెన్షన్ చేస్తాను. సో, మీకు ఒకవేళ ఏమన్నా డౌట్ ఉంటే అందులో కూడా చూడొచ్చు ఈ టెక్నాలజీస్ ఏంటని. సో, ప్రెజెంట్ ఈ వీడియోలో లైక్ ఫ్రంట్ ఎండ్ అంటే వెబ్‌సైట్ ఎలా క్రియేట్ చేయాలా? అసలు వెబ్‌సైట్‌లో ఇవన్నీ ఏంటి? ఈ టెక్నాలజీస్ ఏం యూజ్ చేయాలా? ఇలా ప్రతి దానికి ఒక ఓవర్‌వ్యూ ఇచ్చా. సో, ఏంటి? ఎలా హెల్ప్ అవుతుంది? ఆ ఫంక్షనాలిటీ ఏంటి? దేనికి యూజ్ చేస్తాం? సో, మనం అప్‌కమింగ్ వీడియోస్‌లో లైక్ ప్రతి టెక్నాలజీ అసలు ఎలా చేయాలనేది మనం ఇన్ ప్రాసెస్‌లో చూద్దాం కంప్లీట్‌గా. సో, ప్రెజెంట్ అయితే నేను హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్ ప్లేలిస్ట్ అనేది కంటిన్యూ చేస్తున్నా. సో, ఆఫ్టర్ దట్ మనం జావాస్క్రిప్ట్ అనేది స్టార్ట్ చేద్దాం. ఓకే. సో, ప్యారలల్‌గా మనం ఆఫ్టర్ హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్, జావాస్క్రిప్ట్‌లో క్రియేట్ చేసిన చిన్న చిన్న ప్రాజెక్ట్సు లైక్ వెర్షన్ కంట్రోల్ సిస్టమ్‌తో గిట్ హబ్‌కి ఎలా పుష్ చేయాలా? అండ్ సేమ్ నెట్‌లిఫైలో ఎలా డిప్లాయ్ చేయాలనేది కూడా చూద్దాం. సో, థాంక్ యూ.